రేవంత్ రెడ్డి గారు వేములవాడ వెళ్ళినా, వరంగల్ వెళ్ళినా, తెలంగాణలో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఒకటే నినాదం అంటారు, జై సోనియమ్మ, జై సోనియమ్మ. మరి సోనియమ్మ మా అమ్మ అంటారు. రేవంత్ రెడ్డి గారు సోనియమ్మ మీకు అమ్మ ఉండొచ్చు, కానీ సోనియమ్మ తెలంగాణ జనాలందరికీ అమ్మ అయితే కాదు. మీరు మీ అమ్మని మర్చిపోయి ఆమెను అమ్మ అనుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఈరోజు సోనియా గాంధీని నమ్ముకొని తెలంగాణలో ఓటేయలేదు రేవంత్ రెడ్డి గారు, మీరు అది గమనించాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఓటేసిరు. రేవంత్ రెడ్డి గారు మన మనిషి, మన తెలంగాణ బిడ్డ, మన కొడంగల్ బిడ్డ అని చెప్పేసి జనాలు మిమ్మల్ని నమ్మి మహావృక్షం లాంటి కేసీఆర్ని పక్కన పెట్టి పిల్ల మొగ్గ లాంటి మిమ్మల్ని గెలిపించారు. మీరేం చేయకున్నా పర్లేదు, కానీ తెలంగాణని విధ్వంసం మాత్రం చేయకండి. మీరేదైతే ఆలోచనలు ఉన్నాయో, ఏవైతే అనాలోచిత ఆలోచనలు ఉన్నాయో, తెలివి తక్కువ పనులు ఉన్నాయో, దానివల్ల తెలంగాణ మొత్తం విధ్వంసంగా రణరంగంగా మారిపోయింది. ఈరోజు ప్రతి సమాజానికి చెందిన మనుషులు ఒక్కో విధంగా ఏడుస్తున్నారు, ఎవరికి లాభం చేకూర్చలేదు. దానికి అట్లాంటిది మీరేమో మేము విజయోత్సవ సభలు పెడతామంటారా? మీరు విజయోత్సవాలు కాదు, విఫలోత్సవ సభలు పెట్టుకోండి. మీరు ఏం పీకి కట్టకట్టిరని చెప్పేసి విజయోత్సవ సభలు పెట్టుకుంటున్నారు? 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసిరా? 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసిరా? ఈరోజు విద్యాశాఖ మీ దగ్గరే పెట్టుకున్నారు, హోం మంత్రి శాఖ మీ దగ్గరే పెట్టుకున్నారు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మీ దగ్గరే పెట్టుకున్నారు, హైడ్రా చైర్మన్ మీ దగ్గరే పెట్టుకున్నారు, మున్సిపల్ కమిషన్ కూడా మీ దగ్గరే పెట్టుకున్నారు. ఎన్ని శాఖలు మీ దగ్గర పెట్టుకున్నారు? ఈ అన్ని శాఖలలో అవకతవకలు, తలకాయ నొప్పులు చాలా అవుతున్నాయి కదా. ఈరోజు విద్యార్థులు నారాయణపేట జిల్లా మాగనూరులో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో 100 మంది పురుగుల అన్నం తిని హాస్పిటల్ పాలైతే హాస్పిటల్లో బెడ్లు లేవని వాళ్ళ తల్లిదండ్రులు భుజం మీద ఎత్తుకొని గ్లూకోజ్ పెట్టుకొని పోతూ ఉంటే తెలంగాణ జనాలు చూసి ఈరోజు మాలాంటి చూసిన వాళ్ళకి గుండె తరుక్కుపోతుంది. అట్లాంటి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉండొచ్చు. వాళ్లకు ప్రైవేట్ స్కూళ్ళలో డబ్బులు కట్టి చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళే కదా గురుకులలో ఉంటారు, హాస్టళ్లలో ఉంటారు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతారు. ఈరోజు విద్యాశాఖ మీరు మంత్రి ఉన్నారు, ఏం వెలగబెట్టిరు? ఏం పీకి కట్టగట్టిరు రేవంత్ రెడ్డి గారు? మీకు కనిపిస్తలేదా? విద్యాశాఖకు మీరు మొత్తానికి విఫలమయ్యారు, విద్యాశాఖని గాలికి వదిలేసిరు. ఎంతమంది చనిపోతున్నారు? సరే, ఆ రోజు పురుగుల అన్నం పెట్టి 100 మందికి అస్వస్థత అయితే మరుసటి రోజున మంచి అన్నం పెట్టాలి కదా. మరుసటి రోజు కూడా అదే పురుగుల అన్నం పెడితే అదే నారాయణపేట జిల్లా మాగనూరులో జెడ్పీహెచ్ఎస్ పిల్లల స్కూళ్ళు మాకు ఇంకా 2 అవుతుంది, మాకు ఇప్పుడు లంచ్ పెడితే దాంట్లో కూడా పురుగులు ఉన్నాయి, మాకు కొత్త బియ్యం తీసుకొచ్చి అన్నం వండాలని చెప్పేసి పిల్లలు రోడ్డు మీదకి వచ్చి మాకు ఆకలి అవుతుందని చెప్తున్నారు. అట్లాంటి విషాదాలు, అలాంటి విఘాతాలు మేము చూసినప్పుడు మా గుండె తరుక్కుపోతుంది. తెలంగాణ జనాలు మిమ్మల్ని చూసి నవ్వుతున్నారు. ఈరోజు పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈరోజు మేము అలా చదివిపిస్తాం, ఇలా స్కిల్ యూనివర్సిటీ డెవలప్మెంట్లు పెడతాం, స్కూళ్ళు చేస్తాం, గురుకులాలు రద్దు చేస్తాం, ఇవన్నీ పనికిమాలిన ముచ్చట్లు. ఏవైతే మీరు చేయాలనుకుంటున్నారో అది మంచి పద్ధతులు చేయండి. కళ్ళు దొబ్బినాయా రేవంత్ రెడ్డి గారు? కళ్ళు ఏమన్నా దొబ్బినాయా మీకు? చూస్తలేరా? పేపర్ చూస్తలేరా? వార్తలు చూస్తలేరా? మీకు సలహాదారులు ఎవరు లేరా? తెలంగాణలో మీ గ్రాఫ్ ఏముంది ఇప్పుడు తెలియదా? విజయోత్సవాలు జరుపుకుంటామని చెప్పేసి ఒక టాటా ఏసీ బండికి మీ బ్యానర్లు కట్టుకొని జిల్లాలలో తిరుగుతారా? ఎవరి నాటకాలు ఉన్నాయి? ఎవరి నాటకాలు ఏనికి వస్తున్నారు? ఎవరి నాటకాలు ఏనికి వస్తున్నారు? దాంట్లో ఏం పొడిచిరని చెప్పి విజయోత్సవాలు జరుపుకుంటున్నారు? 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయండి, లేదా చేయకున్నా పర్లేదు, కానీ తెలంగాణని మాత్రం విధ్వంసం చేయకండి. ఎవరైనా అయ్యప్ప స్వామి మాల వేస్తారు, శివమాల వేస్తారు, భవానీ మాల వేస్తారు, ఆంజనేయ స్వామి మాల వేస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారే పదవిలో ఎక్కినప్పటి నుంచి కేసీఆర్ అనే మాల వేసిండు. ఆయన నోరు తెరిస్తే కేసీఆర్ పేరు చెప్పకుండా ఒక మీటింగ్ ఉండదు, ఒక మాట ఉండదు, ఒక భాష ఉండదు, ఒక పంతం ఉండదు. తినేటప్పుడు అన్ని కేసీఆర్ మాటలే. మరి కేసీఆర్ అనే మాల వేసుకున్నారు. మీరు ఎన్ని రోజులైతే కుర్చీ మీద ఉంటారో కంపల్సరీ కేసీఆర్ మాలలోనే ఉంటారు మీరు. కేసీఆర్ ఒక మొక్క, నేను పీకేస్తాను, నేను తుడిచేస్తా, ఎవరు చెప్పిరాయా? కేసీఆర్ మొక్కనా? 50 లక్షల బ్యాగ్ ఎత్తుకొని పరిగెత్తినంత ఈజీ కాదు కేసీఆర్ పేరును తుడిపేయడం, కేసీఆర్ మొక్కని పీకేయడం. కేసీఆర్ మొక్క కాదు, మహావృక్షం కేసీఆర్. ఆయన పేరు చేర్పడం మీ వల్ల కాదు కదా, ఎవరి వల్ల కాదు, ఏ రాజకీయ పార్టీ వల్ల కాదు. కేసీఆర్ 4 కోట్ల జనాల గుండెల్లో ఉన్నారు. మీరు పీకేయడం అంత ఈజీ కాదు, దాన్ని చెరిపేయడం అంత ఈజీ కాదు. మీరు ఏదైతే పరిపాలన చేస్తున్నారో మేము మంచిగానే చేస్తున్నామని చెప్పేసి మీరు అట్లా ఫీల్ అవుతున్నారు. ఒక మాట చెప్తా రేవంత్ రెడ్డి గారు, తప్పుగా అనుకోకండి. ఎదుటోన్ని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతాం, మనల్ని మనం మోసం చేసుకుంటే సంకరాకిపోతాం. ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అలాగే ఉంది, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మరి మీరు ఏం నాకిపోతారో మీరు అర్థం చేసుకోండి. మీ పరిపాలన ఏ విధంగా ఉంది మీకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు క్యాబినెట్ విస్తరణ లేదు, ఒక శాఖకు ఒక మంత్రులు లేరు. ఈరోజు హోంశాఖ మీ దగ్గర పెట్టుకొని ఈరోజు లగచెర్ల, పులిచెర్ల, కుంట తాండా, రోటిబండ తాండా, పోలేపల్లి, హకీంపేట్ విలేజ్కి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని పెట్టి 144 సెక్షన్ పెట్టి నిర్బంధించారు. సెక్రటరియట్కి 500 మీటర్లలో ఎవరు ధర్నాలు చేయొచ్చు, ఎవరు వచ్చి నా దగ్గర మాట్లాడొద్దు, నేను లోపలే కూర్చోవాలని చెప్పేసి సెక్రటరీకి 500 మీటర్లో కూడా 144 సెక్షన్ పెట్టుకొని కూర్చున్నారు.
మొన్న అక్కడ మన మానుకోటలో కేటీఆర్ గారు వెళ్ళి మీటింగ్ పెడతానని చెప్పేసి మీకు భయం పుట్టేసి అక్కడ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఫోర్స్ని దింపేసి అక్కడ 144 సెక్షన్ పెట్టిరు. కనీసం తెలివి ఉండాలో, మీరు మంచి చేస్తున్నప్పుడు మీకు ఎందుకు భయం అనిపిస్తుంది? మీరు చేసే తప్పు తెలంగాణ మొత్తాన్ని మీరు విధ్వంసం చేస్తున్నారు. ఈరోజు ల్యాండ్ గుంజుకుంటేనో ఇల్లు కూలగొడితేనో డెవలప్మెంట్ అవుతుందంటే కొడంగల్లలో మొత్తం ఇళ్లను కూలగొట్టేసేయండి, మొత్తం ల్యాండ్ని తీసుకోండి. తెలంగాణ స్టేట్లోనే నెంబర్ 1 కాన్స్టిట్యున్సీ కొడంగల్ అవుతుంది. ఒక్క ఇల్లు కూడా లేకుండా కూలగొట్టండి. జలాల్ని రోడ్డు మీద పడేసి భూములు లాక్కొని ఇండ్లు కూలగొట్టడం అది మనం చేసుకున్న మంచి పని అని అనుకోవడం అది మూర్ఖత్వం. దానివల్ల దాన్ని డెవలప్మెంట్గా చెప్పుకోవాలనుకుంటే ఈరోజు తెలంగాణ మొత్తం సర్వనాశనం చేసుకోండి. వరల్డ్లో నెంబర్ 1 స్టేట్ తెలంగాణకు వస్తుంది. తెలంగాణలో ఒక జనాభా లేకుండా మొత్తం తుడిచిపెట్టేయండి. కూలగొట్టడము, చంపడము, లేక భూములు గుంజుకోవడం, ఇల్లు కూలగొట్టడం, కేసులు పెట్టడమే గొప్ప. అదే డెవలప్మెంట్ అనుకుంటే తెలంగాణలో ఒక్క ఇల్లు లేకుండా కూలగొట్టండి. తెలంగాణ వరల్డ్లోనే నెంబర్ 1 స్టేట్గా ఎదుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తున్నా. ఈరోజు చూసిన ప్రతి ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే మనసులో బాధ అనిపిస్తుంది. ఒక కామన్ మ్యాన్గా మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. మేము మాట్లాడతాం. దాన్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తారో మీ ఇష్టం రేవంత్ రెడ్డి గారు.